డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు నమస్తే అండి. సార్ అనిల్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక చిన్న ప్రస్తావన ఒకటి తీసుకొచ్చారు. ఈ స్టాక్స్కి సంబంధించి స్కామ్స్ జరుగుతున్నాయంటూ కూడా ఒక డిస్కషన్ తీసుకొచ్చారు కదా. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ స్టాక్స్కి సంబంధించి? ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయి? ఏ విధంగా జాగ్రత్త పడాలి అంటారు అసలు? ఇది చాలా కామన్ అయిపోయిందండి. మీరు చూస్తే వాట్సాప్లో కానీ మనకు తెలియకుండానే చాలా మంది మనని గ్రూప్లో యాడ్ చేసేస్తున్నారు. వెల్త్ క్లబ్ అని ఏదో పేరు పెట్టేసి మనని ఒక 50-60 మంది ఉన్న గ్రూప్లో మన యాడ్ చేసేసి అందులో అడ్మిన్గా చూస్తే ఎవరో ఒకరు అడ్వైజర్ అని, ఫైనాన్షియల్ అనలిస్ట్ అని, ఏదో ప్రొఫెసర్ అని 4-5 వాళ్ళ గ్రూపే ఉంటుందన్నమాట. సో ఏంటంటే వీళ్ళు ఏం చెప్తారు, 2 రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటి స్టాక్స్, 2 ఈ బిట్ టారెంట్లు కానీ ఇట్లాంటి డిజిటల్ కాయిన్స్ కానీ ఇట్లాంటి గ్రూప్స్ అనమాట. వాటి ట్రేడింగ్ అని కానీ స్టాక్ ట్రేడింగ్ కానీ డెరివేటివ్ ట్రేడింగ్ అంటారు అనమాట. మీరు డబ్బులు పెడితే ఒక 10 లక్షలు పెడితే 5 లక్షలు పెడితే నెల రోజుల్లో డబుల్ చేస్తాం, 15 రోజుల్లో డబుల్ చేస్తాం అని చెప్పేసి మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసేసి అందులో మన డబ్బులు వేయమంటారు. ఆ డబ్బులు కూడా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్లో వేయించుకుంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ అంటూ ఉండదు. అండ్ వాళ్ళ పేరు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ సౌండింగ్ నేమ్ ఉంటాయి. అండ్ డొమైన్ చూసుకుంటే కూడా మీరు .comలో ఉండవు, .vip అని, .biz అని, అంటే అన్నోన్ సేమ్ సౌండింగ్. అంటే మంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెయిన్ క్యాపిటల్ అనేది ఉంది ఒక కన్సల్టింగ్, దాని మీద .vip అను, అంటే అన్నోన్ డొమైన్స్ వాడేసి మనకు ఒక ప్లాట్ఫామ్ ఎలా ఇస్తారంటే హైలీ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్ అన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తారు. నమ్మడానికి పెద్ద కంపెనీ పేరు వాడుకుంటారు. వాడుకొని మోరార్లెస్ మనకి ఇచ్చే ప్లాట్ఫామ్లో మన డబ్బులన్నీ లోడ్ చేస్తున్నట్టు చూపిస్తారు. మోర్ లైక్ డమ్మీ ట్రేడింగ్. మనం ఏమంటారు, ట్రేడింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి. మీరు చూస్తే అందులో 10 లక్షలు 20 లక్షలు ఎంతైనా పెట్టొచ్చు. డబ్బులు యాక్చువల్ డబ్బులు కాదు. దాని నుంచి మనం అంటే సిమ్యులేషన్ చేస్తుంది అనమాట. అంటే ఈ స్టాక్స్ ఇన్ని కొన్నాక నువ్వు నేర్చుకోవడానికి ఇన్ని కొంటే లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని. వీళ్ళు కూడా చేసేది మోరార్లెస్ అట్లాంటి అప్లికేషన్ ప్లాట్ఫామే ఉంటుంది అనమాట. బట్ మనల్ని నమ్మిస్తారనమాట. నమ్మిచ్చేసి మన డబ్బులు యూజువల్లీ వాళ్ళు ఏంటంటే అనుభవస్తుల్ని ఇమ్మీడియట్గా ఆపేస్తారు. ఎవరికైతే అనుభవం లేదు, పెద్దవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ఆడవాళ్ళు, జస్ట్ 20, 22, 23 ఉండి అప్పుడే సంపాదిస్తున్నవారు, ఎవరైతే యూజువల్లీ నమ్మేవాళ్ళు, ఈజీగా నమ్మే వాళ్ళని మాట్లాడతారు వాళ్ళు. ఈ గ్రూపుల ద్వారా ఏంటంటే, అంటే సింపుల్ మెథడ్ ఏం చేస్తారంటే, నాకు ఇంత లాభం వచ్చిందని వాళ్ళ మనుషులే ఆ గ్రూప్లో స్క్రీన్ షాట్లు పెడతా ఉంటారు. ఓకే ఓకే, అలా మనని టెంప్ట్ చేస్తారు. ఇవాళ నేను ఇంత ట్రేడ్ చేశాను, నాకు ఇంత వచ్చింది, థ్యాంక్ యూ ప్రొఫెసర్, థ్యాంక్ యూ అనలిస్ట్, మనకి మీరు చెప్పారు, నేను ఒక 50,000 పెట్టాను, ₹1,00,000 వచ్చింది అని ఒక స్క్రీన్ షాట్ పెడతాడు వాళ్ళది. ఒక 10 మంది 15 మంది నీకు ఒక గంట 2 గంటలు పెట్టేసరికి మనం అదేదో జెన్యూన్ అనుకుని ఫీల్ అయిపోతాం. టెంప్ట్ అయిపోతారు. అంటే టెంప్ట్ అయిపోయి 100 మందిలో 2 టెంప్ట్ అయినా వాళ్ళు దే మేక్ ఎనఫ్ మనీ. సో మీరు చూస్తే సగం కొద్దిమంది ఇండియా నుంచే ఉంటాయి, కొన్ని వేరే కంట్రీస్ నుంచి నంబర్స్తో ఉంటాయి, గ్రూపులు క్రియేట్ చేస్తూ ఉంటారు. క్లాసిక్ మెథడ్ ఏంటంటే డిమాట్ ఓపెన్ చేయరు స్టాక్స్కి అయితే. ఏమనంటే FIIs అంటారు, FPI అకౌంట్ అంటారు. ఈ మెథడ్ తెలిస్తే అందరికీ ఇండియాలో గవర్నమెంట్ ఇబ్బంది వస్తుంది, అందుకే కొత్త మెథడ్లో చేస్తున్నాం, వెళ్ళరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం 100% ఆఫ్ ద టైం ఏంటంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. అండ్ ఒక ఆపరెండి ఏముంటుందంటే, మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుందంటే, 10-15 రోజుల్లో మనం 5 లక్షలు పెట్టామనుకోండి, 15 లక్షలు అయినాయని చూపిస్తారు స్క్రీన్ షాట్. మనకి చాలా సంతోషం వేసి ఏం చేస్తామంటే, ఫ్రెండ్ దగ్గర ఒక 5 లక్షల లక్ష అప్పు, ఇంకొకటి దగ్గర 1,00,000 అప్పు, 50,000 పర్సనల్ లోన్ లేకపోతే గోల్డ్ లోన్ పెట్టి అడిషనల్ ఇంకో 10 లక్షలు పెడతారు. గ్రీడ్. సో ఆశ అందరికీ ఉంటుందండి. సో అంత ఈజీగా డబ్బులు పెరిగిపోతున్నాయి, అక్కడ కనబడతా ఉంది. వెబ్సైట్లో లాగిన్ చేయగానే నీకు ఒక లాగిన్ పాస్వర్డ్, అన్ని డబ్బులు అంత 15 లక్షలు వచ్చేసినాయి, నేను 5 పెట్టాను, 10 లాభం వచ్చింది, ఇంకొక 5 పెడతాను, 30 అవుతుంది, ఇంకా ఈ సంవత్సరం కష్టపడాల్సిన అవసరం లేదు అని ఆశ అందరికీ ఉంటుంది. ఈ గ్రీడ్ని వాడుకొని ఏం చేస్తారంటే, నేను విత్డ్రా చేస్తానని అడిగితే ఇంకొక 10 లక్షలు పెట్టాలి, అలాగే విత్డ్రా చేస్తామంటారు. సో నిన్ను మ్యాక్సిమం నీ దగ్గరికి నుంచి ఎంత లాగగలిగితే అంత అనమాట. సో వీళ్ళు యూజువల్లీ ఏంటంటే సైకలాజికల్లీ మనుషుల్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఉంటారు. అవతల మనిషి యొక్క జాబ్ని, ప్రొఫైల్ని బట్టి
5-10 కాదు, ఇప్పుడు మీరు చూస్తే కోట్ల రూపాయలు, 4 కోట్లు 5 కోట్లు మోసం చేస్తున్నారు లాస్ట్ ఈ 15 రోజుల్లోనే చెప్తున్నాను. 1 కోటి ప్లస్ ఒక 10-15 కేసులు విన్నాను. ఓ మై గాడ్. అండ్ ఎస్టర్డే ఒక కేసు ఏంటంటే ఆ అమ్మాయి 20-23 ఇయర్స్ జస్ట్ ఫస్ట్ జాబ్, వాళ్ళు 50,000తో మొదలెట్టింది. ఇప్పుడు చూస్తే తీరా 10 లక్షలు 9,90,000 ఆ అమ్మాయి పెట్టింది. అక్కడ కనబడుతుంది 20 లక్షలు. ఇప్పుడు విత్డ్రా చేయడానికి వెళ్తే ఇంకొక 10 లక్షలు కట్టు విత్డ్రా చేస్తామంటున్నా. అప్పుడు ఆ అమ్మాయికి డౌట్ వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. అంతవరకు ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. సో ఇట్లా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఈ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే, ఎటువంటి ట్రేడింగ్ చేయాలన్నా ఇండియాలో కేవైసీ అనేది కంపల్సరీ ఉంటుంది. తర్వాత డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అయినా సరే డీమ్యాట్ అకౌంట్ కావాలి. అండ్ ప్రతి ట్రాన్సాక్షన్కి బ్యాక్ అండ్ ఫోర్త్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి మెయిల్స్ వస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ లేకపోతే అవన్నీ కంపల్సరీ అవి ఇల్లీగల్ స్కామ్ మెథడ్సే. మీరు కంపల్సరీ మోసపోతున్నామే. సో క్విక్ మనీకి ఇట్లాంటి వాటికి ఫాలో అవ్వకుండా, అంటే లొంగిపోకుండా కొంచెం ఆలోచించండి. ఒకరితో డిస్కస్ చేయండి నిజమా కాదా అని. తొందరపడి ఇలాంటి చేసి మోసపోవద్దు. అండ్ ఈ డబ్బులు తిరిగి రావు. ఎందుకంటే ఈ డబ్బుల్ని వీళ్ళు అన్నోన్ లొకేషన్స్కి ఇమ్మీడియట్గా విత్డ్రా చేసేస్తారు. మీరు వెళ్ళి మనం సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినా కానీ అవకాశం అంత టైం కూడా ఉండదు. మీకు గంట లోపలనే డబ్బులు ఇంకొకరు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళు మనం అకౌంట్ ఇచ్చినా కానీ ఆ నిమిషంలో ఉన్నది మనకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బ్లాక్ చేస్తారు డబ్బులు. కానీ ఆ బ్లాక్ చేసిన డబ్బులు కూడా ఎన్ని సంవత్సరాలకు వస్తాయో తెలియదు. ఎందుకంటే కోర్టు ద్వారా పంచనామా చేసి ఈ మన పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి వెళ్ళి ఆ డబ్బుల్ని ఆ స్టేషన్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీలో ఉన్నాయి డబ్బులు మనం ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసే ప్రాసెస్ ఇవన్నిటికీ 1 to 2 years పడుతుంది. అండ్ సో ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఈ దాంట్లో డోంట్ ఫాల్. పేరున్న కంపెనీలను పెట్టండి. అండ్ క్విక్ మనీ అనేది లేదు. డబ్బులు రిస్క్ అనేది త్వరగా రిటర్న్స్ వచ్చే చోట ఎప్పుడు త్వరగా రిస్క్ కూడా అలాగే ఉంటుంది. సో డోంట్ ఫాల్, ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.